తులారాశి వారికి 15, 16, 17 తేదీల్లో నక్కతోక తొక్కినట్టే 3 శుభవార్తలు రాబోతున్నాయి. ఇవి తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఏంటంటేనండి, తులారాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరేంటంటే గనక మంచి మనసుని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. అంటే మంచి స్వభావం అనేది వీరిలో ఉంటుందన్నమాట. అధికంగా ఆశపడే వ్యక్తులు అయితే కాదండి. కొంతమంది ఉంటూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఎంత సంపాదించుకున్నా కానీ వారికి ఏంటంటే గనక కడుపు నిండదు. ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలని ఏంటంటే కనుక ఆరాటపడిపోతూ ఉంటారు. కానీ ఈ తులారాశి వారు అలా కాదండి. ఎంత సంపాదించుకున్నా సరేనండి, మనం ఒక మితిగా ఉండాలి, సంపాదన ఒక లిమిట్గా ఉండాలి, అలానే కాకుండా ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఈ తులారాశి వాళ్ళు. ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే కనుక మీకు మంచి ఘడియలు నడుస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీకు అంటే తగ్గట్టుగా ఏంటంటే ఆ భగవంతుడు కూడా మీకు ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలాంటి కాకుండా ఎలాంటి విధి విధానాలను మీరు ఆచరించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. వీరి జీవితం అంతా కూడా ఏంటంటే కష్టాల కూబిలో పడిపోతూ ఉంటుంది. కష్టాల్లో ఏంటంటే కనుక మునిగి తేలుతూ ఉంటారు. వీరి కోసమే ఏంటంటే కనుక కష్టాలండి రెడీగా ఉంటూ ఉంటాయన్నమాట. ఏంటంటే వీరు చాలా బాధపడిపోతూ ఉంటారండి. భగవంతుడు ఎందుకు ఎంత కష్టాన్ని ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు, అంటే భగవంతుడికి మేము ఏం చేసాము, భగవంతుడు ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నాడు అన్నట్టుగా ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఒకరే ఉన్నప్పుడు దుఃఖిస్తూ ఉంటారు. కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు. నలుగురికి హెల్ప్ చేసే తత్వం వీళ్ళలో ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఆ భగవంతుడు ఏంటంటే కనుక కష్టాలు ఇస్తూ ఉన్నప్పుడు కూడా అండి వీరికి తగ్గట్టుగా వీరు హెల్ప్ చేస్తారండి. అలానే ఏంటంటే ఇప్పుడు కష్టాలు అయితే పూర్తిగా తొలగిపోతున్నాయి. కష్టాల కూబిలో నుంచి బయటికి రాబోతున్నారు. కష్టాలు అనేవి ఏంటంటే కనుక మీ నుంచి దూరం అవుతున్నాయి. మీకు దైవానుగ్రహం ఉంటుంది. గ్రహాలు ఒక స్థితి క్రమంగా మీకు ఏంటంటే కనుక ప్రయాణిస్తున్నాయి. అలానే కాకుండా మీకు మంచి ఘడియలు ప్రారంభం అయ్యాయి కాబట్టి మీరు నక్కతోక తొక్కినట్టే. అంటే ఏది పట్టినా మీకు అదృష్టం అండి. దురదృష్టం అనేది తొలగిపోతుంది. దురదృష్టం పోయి మీకు అదృష్టం అనేది వరిస్తుంది. కాబట్టి మీరు ఏది పట్టినా మీకు నక్కతోక తొక్కినట్టే. ధనానికి ధనంతో పాటు మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే గనకనండి అన్నదమ్ముల పరంగా మీకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా అధికంగా ఉంటుంది. అమ్మ నాన్నకి ఎంత మంచి పేరు తెచ్చి పెట్టాలనుకుంటున్నారో అంతకు మించి మంచి పేరు అయితే ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు ఉండే పద్ధతి వల్ల మీ అమ్మ నాన్నకు మంచి పేరు వస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ తులారాశి పరంగా అండి మీరేంటంటే కనుక హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి. హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే లేదు కాదు అనకుండా మీ వంతు సహాయం మీరు చేస్తూ ఉంటారు. అది డబ్బు రూపంలో అనే కాదు, ఏదైనా ఒక రూపంలో, అంటే ఒక సపోర్ట్ రూపంలో కావచ్చు, లేదంటే కనుక ఒక చిన్న అంటే ఇలా హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. ఎవరైనా సరేనండి మీ నుంచి హెల్ప్ అడిగితే మాత్రం కాదు లేదనకుండా హెల్ప్ చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక హెల్ప్ తీసుకున్న తర్వాత లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత వీరిని చాలా వరకు కూడా అండి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. వీరి వల్ల మేము ఎదగలేదు, వీరి వల్ల మేము ముందుకు రాలేదు, వీరి వల్ల ఏంటంటే కనుక మా లైఫ్ సెటిల్ అవ్వలేదు అన్నట్టుగా ఏంటంటే కనుక వీరి మీద నిందలు వేస్తూ ఉంటారనమాట. నార్మల్గా చెప్పాలంటే కనుక వీరే మమ్మల్ని చూసి ఎదిగారు అన్నట్టుగా రివర్స్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక అవమానించడం, కించపరచడం, అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మీ లైఫ్లో మీరు చూస్తున్నారు కదా. కాబట్టి ఏంటంటే కనుకనండి ఎంత హెల్ప్ చేయాలో అంతే హెల్ప్ అనేది చెయ్యండి. మరీ ఎక్కువగా హెల్ప్ చేసేసి ఏంటంటే కనుక వారితోనే మీరు కొట్టించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పరంగా మీరు కొంచెం మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఎలా అంటే కనుక ఇక్కడ మీరు ఇది బండ గుర్తు పెట్టుకోండి, ఇది అందరికీ జరుగుతుందని అయితే మనం చెప్పలేం. కానీ మీకైతే తులారాశిలో ముఖ్యంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎలా అంటే కొంతమంది ఫ్రెండ్స్ అండి మీ నుంచి పెద్ద మొత్తంలో ఏంటంటే కనుక డబ్బు ఆశిస్తున్నారు. ఆ డబ్బుని కనుక మీరు అయ్యో పాపమని ఇచ్చారనుకోండి, ఆ డబ్బు తిరిగి మీ దగ్గరికి అయితే రాదు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మీ నుంచి డబ్బు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, మళ్ళీ తిరిగి రాదనమాట. ఇది చాలా వరకు కూడా మీకు జరిగింది, మళ్ళీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే జరుగుతుంది. కొంచెం ఏంటంటే కనుక మీరు జాగ్రత్త పడండి. డబ్బు అడిగినప్పుడు మా దగ్గర లేదు, మాకే సరిపోవటం లేదు, ఏదో ఒకటి చెప్పండి. చెప్పి ఏంటంటే తప్పించుకోండి. ఒకవేళ అయ్యో పాపం అని ఇస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక అయ్యో పాపంగానే మీరు మారిపోతారు. అందుకే ఎవ్వరికి కూడా డబ్బు హెల్ప్ మాత్రం చెయ్యకండి. మిగతా హెల్ప్ ఏదైనా పర్వాలేదు చెయ్యండి. ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే మీకేంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నక్కతోక తొక్కినట్టే ఎందుకు అనాల్సి వచ్చిందంటే కనుకనండి ముఖ్యంగా మనం
ఏ పని చేసినండి బాగా కలిసి వస్తుందండి, చాలా బాగుంటుందన్నమాట. పనిలో ఏంటంటే బాగా రాణించగలుగుతారు. మంచి పరిచయాలు ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చేస్తాయన్నమాట. పరిచయాల వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. పరిచయాల వల్ల మీకు మంచి జరగబోతుంది. పరిచయాల వల్ల ఏంటంటే కనుక పెద్ద పెద్ద ప్రాజెక్టుల ఆఫర్ అనేది రాబోతుందన్నమాట. వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. పనులు చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుతాయి. పనులు చేసే దగ్గర ఏంటంటే కనుక గుర్తింపు అనేది ఉంటుంది. పనులు చేసే దగ్గర జీతాలు పెరిగే అంచనా కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అలానే వృత్తి చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. వృత్తుల్లో కూడా బాగా రాణించగలుగుతారు. వృత్తిపరంగా ఏంటంటే కనుక ఇంకా మీకు మెరుగైంది అంటే దొరకబోతుందన్నమాట. మెరుగైన సంపాదన ఇంకా మీకు అంటే చేకూరబోతుంది. సంపాదన పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. పనుల పరంగా కూడా బాగుంటుందండి. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది కదా, ఈ కోరిక మాత్రం ఖచ్చితంగా మీకు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త బిజినెస్లో రాణించాలనుకుంటున్నారు. ఆ బిజినెస్ పరంగా ఏంటంటే కనుక మీకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త బిజినెస్ని మీరు ప్రారంభిస్తారు. కొత్త బిజినెస్లో మీరు సక్సెస్ని చూసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. కొత్త బిజినెస్ వల్ల ఏంటంటే మీకైతే మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. మంచి ఘడియలు నడుస్తున్నాయి కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మనం ముందు నుంచి ఇదే చెబుతున్నాం కాబట్టి మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. కొత్త బిజినెస్ అనేది ఖచ్చితంగా ప్రారంభిస్తారు. ఇది మొదటి శుభవార్త. ఇక రెండో శుభవార్త మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకండి ముఖ్యంగా రెండో శుభవార్త ఏంటంటే కనుక మీరు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక వాహనం కానీ గృహం కానీ మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. గృహ లాభం కానీ వాహన లాభం కానీ ఇక్కడ మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే ఫైనాన్షియల్గా కానీ లేదంటే కనుక ఆర్థికంగా అండి చాలా రోజుల నుంచి డబ్బు దాచుకున్నామండి, ఎంతలో మాకు తెలిసినంతల్లో మేము అప్పు చేసైనా సరేనండి గృహ లాభం కానీ లేదంటే ఒక వాహన లాభం కానీ మాకు కలగాలని మేము కోరుకుంటున్నాం, కానీ ఆ కోరిక తీరటం లేదు, ఆ యొక్క శుభవార్త మేము అందుకోలేకపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వార్త అందే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. దీనివల్ల కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. ఈ వార్త వీరి లైఫ్లో ఏంటంటే చాలా పెద్ద వార్త అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇల్లు కట్టడం మామూలు విషయం కాదు. కట్టిన ఇల్లు కొనే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక భూమి జాగా తీసుకొని దాంట్లో మీరు అంటే ప్రణాళిక లాగా రూపొందించుకొని ఒక ప్లానింగ్ లాగా ఏంటంటే కనుక గృహాన్ని నిర్మించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇలా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇదేంటంటే కనుక మీ ఒక్కరి వల్లే జరుగుతుందని కాదు, ఇతరుల సహకారాలతో ఇది జరిగే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది అండి ఏంటంటే కనుక మీ యొక్క అంటే ఫ్యామిలీలోనే మీకు సపోర్ట్ చేసి ఇది జరిగే అంటే అంచనా అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే మన అక్క చెల్లెలది కావచ్చు, మన అమ్మది కావచ్చు, అంటే అమ్మ నాన్నది కావచ్చు, మన భార్య తరపు నుంచి కూడా కావచ్చు, ఈ సపోర్ట్ అయితే మీకు లభిస్తుంది. ఇది మాత్రం మీకు ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇక మూడో శుభవార్త మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి మీకు ఏంటంటే కనుక ఉద్యోగం పోయి చాలా వరకు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉద్యోగం చేసి మేము అలసిపోతున్నాము, ఉద్యోగంలో మాకైతే ప్రమోషన్స్ రావటం లేదు, లాభాలు కలగటం లేదని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు లాభాలు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం, ఉద్యోగపరంగా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉండటం, ఉద్యోగంలో బదిలీలు అంటే ఇలా జరగటం, మార్పులు చేర్పులు జరగటం, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగంకి ఆఫర్ అనేది రావటం, ఇలాంటివి అయితే మీరు చూడగలుగుతున్నారు. ఈ మూడు శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఈ మూడు శుభవార్తల వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది, కొంచెం సాడ్నెస్ అనేది తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నామండి, చాలా రోజుల నుంచి మేము వేచున్నాం కాబట్టి ఇది రావాలండి మాకు ఎలాగైనా అని ప్రతినిత్యం కూడా ఏంటంటే కనుక భగవంతుణ్ణి పూజించడం, ఆరాధించడం చేస్తున్నారు కదా. కానీ ఇప్పుడు ఇవి ఖచ్చితంగా వస్తాయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారం కాబోతుంది, నక్కతోక తొక్కినట్టే అనమాట. ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. చాలా మంచి ఫలితాలను పొందుతారు. ధనపరంగా ఏంటంటే కనుకనండి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏది చేసినా కానీ మీకైతే ఎక్కువగా ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది మీరు చూసుకోగలుగుతారు. అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన కూడా మీరు పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే చాలా వరకు కూడా అంటే ఏంటంటే కనుక బిజినెస్ పడిపోయింది, బిజినెస్ పరంగా లాభాలు లేవు, బిజినెస్లో సక్సెస్ని చూడలేకపోతున్నాము, అంతా కూడా ఏంటంటే కనుకనండి మా బిజినెస్ చాలా వరకు కూడా దెబ్బతినిపోయింది అనుకున్నారు కదా. ఆ బిజినెస్లోనే ఇంకొక బిజినెస్ పెట్టి దాన్ని కూడా రన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వృత్తిపరంగా బాగుంటుంది, ఉద్యోగాల పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది. ఫ్యామిలీలో కూడా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. సాడ్ విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే భార్యాభర్తల పరంగా బాగుంటుంది, భార్యాభర్తల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది, అన్యోన్యంగా ఉంటారు. ప్రేమికుల పరంగా బాగుంటుంది, విడిపోయిన వారు కలిసే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా అయితే మంచి పురోగతి ఉంటుందన్నమాట. ఉద్యోగాల పరంగా అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఇక్కడ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఇంకా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకైతే మంచి అవకాశాలండి, మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మీరేంటంటే కనుక కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోక కొంచెం ఏంటంటే కనుకనండి గట్టిగా ఇతరుల మీద అరుస్తూ ఉంటారు కదా, అలా అరవకండి. అలా అరవటం వల్ల ఏంటంటే మీకే ఇబ్బంది కలుగుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల
వల్ల మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పొచ్చు. మీరు మాట్లాడే మాటలు ఏంటంటే కనుక చాలామంది కూడా అండి వింటూ ఉంటారు, ఇంట్రెస్ట్గా ఉంటాయి. మీరు ఇచ్చే సలహాలు చాలామందికి కూడా ఇష్టం అనమాట. మీరేంటంటే కనుక అధికంగా నమ్మకండి, మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. ఆ పర్సనల్ విషయాలు ఏంటంటే కనుక తీసుకొని వాటిని కొంతమంది ఏంటంటే కనుక అంటే బ్లాక్మెయిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు అయితే పొందుతారు. ధనపరంగా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, వాటి వల్ల ప్రాజెక్టులు వస్తాయి. ప్రాజెక్టుల మీద మీరు సైన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఏంటంటేనండి ఇక్కడ మీకు అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అవార్డులు రివార్డులు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే పెద్ద పెద్ద అవార్డులు వస్తాయని కాదు, చిన్నగా మీకు అంటే మీకు తగ్గట్టుగా ఇప్పుడు మన ఊర్లలో కావచ్చు సన్మానాలు ఇలా చేస్తుంటారు కదా, అలాంటివి లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది, అది జాగ్రత్త వహించండి. విదేశీయానం కనిపిస్తుంది. అలానే కాకుండా మీరేంటంటే కనుక ఇలా పిక్నిక్లకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి దైవ దర్శనానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలానే ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఫ్యామిలీకి ఎక్కువగా సమయం కేటాయిస్తారు. పిల్లలతో ఏంటంటే కనుక సమయాన్ని గడుపుతూ ఉంటారు. పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా అంటే చేసుకుంటారు. చాలా కష్టపడుతూ ఉంటారు. చిన్న వయసులోనే బరువు బాధ్యతలు ఏంటంటే కనుక మీరు అంటే నెట్టుకొస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. ఇక్కడ ఏంటంటే కనుక ఇతరుల సహకారాలు కూడా ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే ఏంటంటే కనుకనండి ఉద్యోగాలలో మంచి పురోగతి ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం లాభదాయకంగానే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి నరదిష్టి కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. నరదిష్టి వల్ల కూడా మీరు ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మరి నరదిష్టి పోవాలంటే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆవాలను తీసుకోండి. ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆవాలను తీసుకొని తెల్లని కాగితంలో పెట్టి ఆవాలను ఏంటంటే కనుక తల చుట్టూదా 3 సార్లు తిప్పి వాటిని వీలుంటే కాల్చండి. ఒకవేళ వీలు లేదండి కాల్చలేమండి అనుకుంటే కనుక వాటిని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. నరదిష్టి అనేది తొలగిపోతుంది. నరదిష్టి బారి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి వారికి కామన్గానే ఏంటంటే నరదిష్టి అనేది అధికంగా ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతారు. ఎంత సంపాదించినా మిగలకపోవటం, వృధా ఖర్చులు పెరగటం, ఎంత సంపాదించుకున్నా కానీ లాస్ట్కి వచ్చేసరికి చిల్లి గవ్వ కూడా ఉండదు. నెల ఆఖరిలో ఏంటంటే కొంతవరకు చెప్పాలంటే కనుక ధనం అనేది అసలు ఉండదండి. అంటే బదులు తెచ్చుకోవటం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉండకుండా ఉండటానికి ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఒకసారి అంటే మీరు ప్రయత్నించుకుంటూ తెలిసిపోతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక పనులు చేసేటప్పుడు ఎక్కువగా గణపతి మంత్రాన్ని పఠించండి. లేదంటే మీరు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీరు మీ ఇష్టదేవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. గణపతి మంత్రం అయితే కనుక ఓం గం గణపతే నమః, లేదంటే ఓం వక్రతుంటాయ నమః, ఓం గణపతే నమః, ఇలా మీరేంటంటే కనుక గణపతి స్తోత్రాలను కానీ నామాలను కానీ పఠించండి. గణపతిని అంటే తలుచుకోవటం వల్ల ఏంటంటే పనులలో ఆటంకాలు ఇబ్బందులు రాకుండా ఆ పనులు ముందుకు వెళ్ళటానికి, పనులలో సక్సెస్ని చూడటానికి, పనుల పరంగా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు కాబట్టి మీరేంటంటే మధ్యవర్తులుగా అంటే అస్సలు కూడా వెళ్ళకండి. దానివల్ల మీకు ఇబ్బందే ఉంటుందన్నమాట. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. నలుపు రంగు దుస్తులను అయితే ఈ 3 రోజులు ధరించకండి. ధరించటం వల్ల కొన్ని కష్టాలు వస్తాయి కాబట్టి నలుపు దూరంగా ఉండండి, సరిపోతుంది.